కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలను చేరుకుంటాము. డీఎస్పీ కృష్ణమూర్తి. రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ స్వార్థ రాజకీయాల కోసం దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి నరసింహయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మహబూబ్నగర్ పట్టణంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మాల మాదిగలు విడదీసే కుట్ర చేస్తున్నారని అన్నారు. స్వార్థం కోసం రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. దామాషా ప్రకారం దళితులకు 15% నుంచి 20% వరకు రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, చెన్నకేశవులు, ఆంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు మందకృష్ణ మాదిగ ధర్మయుద్ధం పేరుతో మాలలపై తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ఇది అధర్మ యుద్ధం అని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మాదిగ సామాజిక వర్గానికి 12% రిజర్వేషన్ కావాలనడం దుర్మార్గమైన విషయం. ఉన్న 15% రిజర్వేషన్లో 12% ఏ విధంగా మాదిగలకు వస్తుంది కూడా మందకృష్ణ మాదిగ, యాతాకుల భాస్కర్ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా ఎవ్వరూ అడగకముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. మీరు ఎన్నికల హామీగా దళితులకు ఇచ్చినటువంటి ఎన్నికల